ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ను కుదుపువేసిన పెను భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 340కి చేరింది. పాకిస్తాన్లో 250 మంది మరణించి 1600 మందికి పైగా గాయపడగా ఒక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోనే 214 మంది మృత్యువాత పడ్డారు. విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేయగా మరోమారు ప్రకంపనలు వస్తాయేమోనని రెండు దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడి ఆరుబయట చలిలోనే కాలం గడుపుతున్నారు. హిందూకుష్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. విపత్తు నిర్వహణ దళాలు, సైన్యం రంగంలోకి దిగి శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ అనేక మృతదేహాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సహా సమాఖ్య పాలనలోని గిరిజన ప్రాంతాల్లో ప్రాణనష్టం మరీ ఎక్కువగా ఉంది. మిగిలిన చోట్ల క్షతగాత్రుల సంఖ్య అధికంగా ఉండగా అనేక ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. భూకంపం కారణంగా పాకిస్తాన్లోని చిత్రాల్, స్వాత్, షాంగ్లా, డిర్, టోర్ఘాట్ జిల్లాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. 7.5 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల వల్ల అనేక ఇళ్లు నేలకూలగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర సహాయ చర్యలు కొనసాగిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సమాచార వ్యవస్థల్ని పునరుద్ధరిస్తున్నాయి. సైన్యం కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొంటూ భూ విలయం మిగిల్చిన నష్టాన్ని అంచనా వేస్తోంది. నిలువ నీడైనా లేకుండా పోయిన వారికి గూడారాలు, దుప్పట్లు, ఆహార పొట్లాలు సరఫరా చేస్తోంది. అమెరికా నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన ప్రధాని నవాజ్ షరీఫ్ బాధితులకు అందుతున్న సాయం, పునరావాస చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. భూకంపం కారణంగా దాదాపు 4000 ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేసిన ఆ దేశ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది మారుమూల ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే చేరుకుంటూ శిథిలాల తొలగింపు చర్యల్లో పాల్గొంటున్నారు. భూకంప బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని తాలిబన్లు ప్రకటించారు.